ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యం గుణోపేతం తంబుధం ప్రణమామ్యహం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే శ్రీపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కొలుగూరి న్యూస్ వీక్షకులకు శుభోదయం. నేను మీ గాయత్రి శర్మ. ఈరోజు ఫిబ్రవరి 4, 2026 బుధవారం. జ్ఞానానికి కారకుడైన బుధుడు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు పుబ్బా నక్షత్రం ద్వారా కలిసిన ఈ అద్భుతమైన రోజు ఇది. ఈరోజు మీ తెలివితేటలతో ఏ పనినైనా సులువుగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు, కళాకారులకు ఈరోజు లాభాలు కురిపించే రోజు. మరి పంచాంగరీత్యా గ్రహస్థితి ఎలా ఉంది పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. ఈరోజు బహుళ తదియ ఈ తిథి రాత్రి అంటే గురువారం తెల్లవారుజామున 1:46 వరకు ఉంది. తదియ తిథిని జయతిథి అంటారు. అంటే ఈరోజు మొదలుపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. ఇక నక్షత్రం విషయానికి వస్తే శుక్రునికి సంబంధించిన పూర ఫల్గుని అంటే పుబ్బా నక్షత్రం రాత్రి 12:01 వరకు ఉంది. పుబ్బా నక్షత్రం ఉన్నప్పుడు వినోదం, కళలు, నూతన వస్తు కొనుగోలు మరియు స్నేహితులను కలుసుకోవడం చాలా శుభప్రదం. అయితే ఈరోజు ఉదయం పూట కాలపురుషుడు మనల్ని కాస్త ఇబ్బంది పెడుతున్నాడు. ముఖ్యంగా ఆఫీసులకు, కాలేజీలకు వెళ్ళే సమయం ఇది. ఈ యొక్క గండాలు ఉన్నప్పుడు తొందరపాటు వద్దు. ఈరోజు ఉదయం 7:55 నుండి 9:32 వరకు వర్జ్యం ఉంది. హెచ్చరిక. సరిగ్గా ఉదయం అందరూ బిజీగా ఉండే సమయాల్లో ఈ విషయగడువులు వచ్చాయి. ఈ 1:30 సేపు వాహనాలు నడిపేటప్పుడు నిదానం అవసరం. ఎవరితోనూ వాదించకండి. ఇక మధ్యాహ్నం 11:52 నుండి 12:37 వరకు దుర్ముహూర్తం ఉంది. ఈ 45 నిమిషాలు సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడమే మంచిది. ఈరోజు నిజమైన అదృష్టం సాయంత్రం వేళ దాగి ఉంది. గోధువుల వేళలో అమృత ఘడియలు వచ్చాయి. ఇది చాలా విశేషం. సాయంత్రం 5:36 నుండి రాత్రి 7:11 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. సరిగ్గా దీపారాధన చేసే సమయంలో ఈ మంచి ముహూర్తం వచ్చింది. ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి మీ కోరికను నివేదించుకోండి. వ్యాపారస్తులు ఈ సమయంలో గల్లా పెట్టిన క్యాష్ బాక్సు పూజ చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది. ఈరోజు బుధవారం మరియు పుబ్బా నక్షత్రం కలయిక కాబట్టి వినాయకుడికి గరిక సమర్పించండి. అలాగే ఆవుకి పచ్చగడ్డిని లేదా పెసర్లు నానబెట్టి తినిపించండి. ఇది బుధగ్రహ అనుగ్రహాన్ని ఇస్తుంది. సాయంత్రం అమృత గడియల్లో కనకదారా స్తోత్రం వినడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రేపటి సంకటహర చతుర్థి విశేషాలతో మళ్ళీ కలుద్దాం.